హాయ్ వ్యూవర్స్. రోజు కలవడం వలన, లేకపోతే రోజు మీరు హస్తప్రయోగం చేసి వీర్యం తీసేయడం వలన మీకు మీ స్పెర్మ్ క్వాలిటీ తగ్గుతుందా? లేకపోతే మీ స్పెర్మ్ క్వాంటిటీ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుందా చూద్దాం. చూడండి, ఎప్పుడైతే మీరు రెగ్యులర్‌లీ వీర్యం తీస్తుంటారో మీ క్వాంటిటీ పైన ఎఫెక్ట్ ఉంటది. అంటే అది తగ్గిపోతుంది. ఎందుకంటే డైలీ ప్రొడక్షన్ అవుతుంటది. కానీ ఏందంటే మీరు డైలీ తీస్తూ ఉంటారు. అయితే మీ క్వాంటిటీ మీద ఎఫెక్ట్ పడొచ్చు. మీ క్వాలిటీ మీద ఎఫెక్ట్ పడదు. క్వాలిటీ అంటే ఒక స్పెర్మ్ క్వాలిటీ ఏముంటుంది? ఒక స్పెర్మ్ మంచిగా ఉండాలంటే దానికి ఒక హెడ్ ఉంటుంది. ఒక టెయిల్ ఉంటుంది. ఒక నెక్ ఉంటుంది. ఒక ఫార్మ్ లాగా ఉంటుంది అది మంచిగా. అయితే ఒకవేళ అది కరెక్టే ఉంటుంది. మీకు ఏం ప్రాబ్లమ్ ఉండదు. మీరు డైలీ తీసేసినా ప్రాబ్లమ్ ఉండదు. కానీ మీ కౌంట్ తక్కువ ఉండొచ్చు. అందుకే గమనించండి. ఎప్పుడైనా టెస్ట్‌కెళ్తారు గదా! వాళ్ళేమంటారు మీకు 3 రోజులు అబ్స్టినెన్స్ బెటర్ అంటారు. 3 రోజుల వరకు మీరు కలవద్దంటారు. కరెక్ట్ ఒస్తదది పాయింట్. ఇప్పుడు మీరెళ్లి డైరెక్ట్ మాకు సెమెన్ అనాలిసిస్ చేయించాలంటే వాళ్ళు చేయరు. డాక్టర్ దగ్గర చేయించుకోరమ్మని చెప్తారు. ఎందుకు గమనించారా మీరు? ఎందుకంటే చాలామంది ఏదో 1 వీక్ గానియండి, 10 రోజులు గానియండి, 15 రోజులు గానియండి కలవకుండా వెళ్తారు. వెళ్తే అక్కడ స్పెర్మ్స్ అయితే తయారవుతాయి గానీ అవి డెడ్ అయిపోతాయి. అలాంటప్పుడు అక్కడ మీకు కరెక్ట్ రీడింగ్ రాదు. అలాగే చాలామందేంటంటే డైలీ కలుస్తారు, ఎళ్ళిపోతారు. అప్పుడు కౌంట్ ఇమ్మీడియేట్‌లీ తక్కువ కనిపిస్తది. ఇవన్నీ కరెక్ట్ రీడింగ్స్ రావు. వాళ్ళు రిపోర్ట్స్ ఇస్తే చాలామంది ఎంత సెన్సిటివ్ ఉంటారంటే, ఈవెన్ వాళ్ళు ఆలోచించి వాళ్ళ మైండ్ అంతే సైకలాజికల్ ఎంత డిస్టర్బ్డ్ అయిపోతారంటే, డిప్రెషన్‌లో గూడా ఎళ్ళిపోతారు వాళ్ళు. అలాగే వాళ్ళకేమవుతుందంటే, సూసైడ్ లాంటివి గూడా స్టెప్స్ తీసుకుంటారు చాలా. అందుకనే వాళ్ళకు ప్రొహిబిషన్స్ ఉన్నాయి. అలా చెయ్యరనమాట. అలా వాళ్ళకేం చెప్తారంటే, మీరు టెస్టులు జేయగూడదు అన్‌లెస్ డాక్టర్ ప్రిస్క్రైబ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా దగ్గరొచ్చారనుకోండి, నేను మీకు ఇది జేయండి, ఇది యూజ్ జేయండి, ఈ టైం వెళ్లి మీరు టెస్ట్ జేయించండి అని జెప్తాను. మీకు ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. 3 డేస్ వరకు మీరు కలవద్దు బాబు, దాని తర్వాత ఇవ్వాలంటారు. అయితే వ్యూవర్స్, ఇప్పుడు ల్యాబ్‌కి వెళ్ళిన తర్వాత మీరెప్పుడైతే టెస్ట్ చేయిస్తారో, ఆ టెస్ట్ రిపోర్ట్స్ నాకు తెచ్చి చూయించిన తర్వాత నేను మీకేం జెప్తానంటే, చూడండి బాబు, 3 రోజుల వరకు మీరు కలవకుండా ఎళ్లారు. అందుకే మీకు కరెక్ట్ వచ్చిందని. దీంతో మనకి ఏం అర్థమవుతుందంటే, యూజువల్లీ మీరు 3 డేస్‌కి ఒకసారి కలుస్తేనే బావుంటది. అంటే వీక్లీ ట్వైస్. అంటే వారానికి ఒక 2 సార్లు మనం కలిస్తే హెల్తీ ఉంటాము. స్పెర్మ్ కౌంట్ గూడా మంచిగుంటుంది. నేనెప్పుడు చెప్తుంటాను, మీరు కలిసేది మీ ఎంజాయ్‌మెంట్‌కు. కానీ దేవుడు ఏమంటాడంటే, మీకు ప్రెగ్నెన్సీ నిలబడాలి, మీ స్పెర్మ్స్ హెల్తీ ఉండాలి అంటాడు. అందుకనే ఏందంటే, మీరు వారానికి ఒక 2 సార్లు మంచి క్వాలిటీ సెక్స్ చేస్తే, మీకు క్వాంటిటీ సెక్స్ వద్దు. 10 సార్లు అది వద్దు. క్వాలిటీ సెక్స్ మంచిగా చేయాలి. చేస్తే మీరు హెల్తీగా ఉంటారు. మీకు మీ స్పెర్మ్స్ గూడా హెల్తీగా ఉంటాయి. మీకు టెస్టోస్టెరాన్ లెవెల్స్, మీ హార్మోన్స్ గూడా సరిగుంటాయి. ఇవన్నీ మీకు అంటే మీ ఇమ్యూనిటీ‌ని కూడా పెంచుతుంది. మీ స్పెర్మ్స్ ఒకవేళ మీరు డైలీ హస్తప్రయోగం గానియండి, కల్చి గానియండి తీసేస్తే మీకేమైనా ఇబ్బందవుతదా? దాని గురించి ఇప్పుడు క్లారిటీ వచ్చింది కావచ్చు మీకు. ఉట్టి దాని క్వాంటిటీయే ఎఫెక్ట్ కావచ్చు గానీ, దాని క్వాలిటీ ఏం ఎఫెక్ట్ కాదు. అంటే దాని మార్ఫాలజీ ఎప్పుడైతే మేము ఎవరైనా చిన్న సెమెన్ అనాలిసిస్‌కొస్తే మేము దాన్ని టెస్ట్ చేపిస్తాము. ఆ టెస్ట్ ఏముంటుందంటే మార్ఫాలజీ అంటారు దాన్ని. హెడ్, నెక్, టెయిల్ ఎలా ఉంటుందో అది మంచిగుందా? లేదా? ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? అంటే వంకర, తింకర ఉందా? లేకపోతే టెయిల్ మిస్ అవుతుందా? నెక్ మిస్ అవుతుందా? ఏదైనా అలా మేము చూస్తాం అందులో. అంటే కొన్ని మోటైల్ ఉంటాయి. కొన్ని నాన్ మోటైల్ ఉంటాయి. అంటే అవి స్విమ్ అవుతాయి. కొన్ని స్విమ్ అవ్వవు. అలాంటివన్నీ చూస్తాం. అది క్వాంటిటీ, అది అంటే క్వాలిటీ చూపిస్తుంది. క్వాంటిటీ అంటే జస్ట్ నంబర్స్ అన్నమాట. అయితే వ్యూవర్స్, ప్రొడక్షన్ డైలీ అవుతుంటది. మీరు డైలీ అంటే అది హస్తప్రయోగం చేసి బయటికి తీసేస్తుంటే వేస్ట్ చేస్తున్నారు మీరు. అది చేయకుండా మీ క్వాంటిటీ కూడా మంచిగా పెట్టండి మీరు. అయితే పెళ్లి గానోళ్ళు 20 ఇయర్స్ అయిపోయినాయి, 28 ఇయర్స్ అయిపోయినాయంటే ఇమ్మీడియేట్ పెళ్ళికెళ్ళిపోండి. చాలా మందికి చూస్తున్నాను నేను సమాజంలో. అంటే వాళ్ళ బిగ్ బ్రదర్స్ ఎవరైతే ఉంటారో, పెద్ద అన్నయ్యలు పెళ్లి అవ్వలేదు. అందుకే ఈతను చేసుకోలేదు. సంప్రదాయం అంట వాళ్ళ దగ్గర. ఎప్పటివరకైతే పెద్దన్నయ్య పెళ్లి చేసుకోడో, చిన్న తమ్ముడు పెళ్లి చేసుకోడు. అయితే
ఇలాంటివి ఏదైనా ఉంటే తొందరగా మీరు మీ ఫ్యామిలీలో సాల్వ్ చేసేయండి. చిన్నోళ్ళ గురించి కూడా ఆలోచించండి. టైం ప్రకారం పెళ్లి చేసుకుంటే మీకు ఈ ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ తర్వాత రావు. అలా ఎవరికైనా ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తే ఒక 1 ఇయర్ అయింది. అసలు పిల్లలు పుట్టలేదు. ప్రాబ్లమ్ అవుతుంది కన్సీవ్ అవ్వడానికి అంటే మాతో కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీ డాక్టర్ ఎస్‌ఆర్ రెహమాన్ ఎండీ యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి.